అమ్మా ఏముంచాడురా అమ్మా పళ్ళ ఆవిడ పళ్ళ బెగబట్టి నేను అలా చూస్తుంది ఏంటన్నా ఆయన ఎవరైతే నీకు ఎందుకమ్మా. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వల్ల మీకు పోయేది ఏమీ లేదు. లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల మరింత మందికి వీడియో వెళ్తుంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ మధ్యన నేను హైదరాబాద్ వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానమ్మా? హైదరాబాదు వాకింగ్ చెప్పేసి నైట్కి నాకు టికెట్ బుక్ చేశారు. టికెట్ బుక్ చేసిన తర్వాత సగం దూరం వెళ్ళాక బస్సు ఒక ఆయన ఎక్కాడమ్మ. ఎక్కితే ఆయన అటు ముసలోడు కాదు, ఇటు పొడుషోడు కాదు, అంతగా లావుగా చక్కగా బలమైన మనిషి. అతడు ఎప్పుడు ఎక్కలేదంట బస్సు. అమ్మా చెప్పండి. ఆ రోజు వాళ్ళ అబ్బాయి ఎక్కించాడంట. డ్రైవర్తో చెప్పాడంట, బాబు మా నాన్నగారు ఎప్పుడు బస్సు ఎక్కలేదు, పాలకొల్లో దింపు మా ఓడిని, అరే టికెట్ బుక్ చేసుకోలేదంటే లేట్ అయిపోయిందండి అని అతన్ని బస్సు ఎక్కించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి. ఎక్కించిన తర్వాత సీట్లు ఎవడెత్తాడు? సీటు ఇస్తాడు ఎవడన్నా? ఏమన్నా నువ్వు ఇస్తావా? బుక్ చేసిన టికెట్ మీకు ఇస్తారమ్మా? ఎవరు ఇస్తలేదు. ఏమండి? అయితే పాపం అలాగే నుంచుంటున్నాడు. పాలకొల్లు వెళ్ళాలి హైదరాబాద్ నుంచి. ఎన్ని గంటల నుంచి ఉంటాడు పాపము? ఏమండి? అప్పుడు డ్రైవర్ అన్నాడంట, బాబు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడంట. పాలకొల్లు వెళ్ళాలని అన్నాడంట. మరి సీటు బుక్ చేసుకోలేదంటే మా అబ్బాయి మరి లేట్ అయిపోయిందని. నేను ఎప్పుడు ఎక్కలేదండి బస్సు, ఇదే ఎక్కుతూ అన్నాడు. ఎలా నిలబడతావులే, నా పక్కన కూర్చోమన్నాడంట ఎవడో డ్రైవర్. అదే స్టార్టింగ్ అట్ట ఎక్కుతాం. అప్పుడు డ్రైవర్ దగ్గర ఈవిడ ఎదురుగుండా, ఈ కూర్చున్నవి ఎదురుగుండా ఏముంది? ఎర్రడ్డు ఉంది. అది ఆ డ్రైవరు వేస్తున్నాడు, తీస్తున్నాడు, వేస్తున్నాడు, తీస్తున్నాడు. దీనకే చూస్తున్నాడు అంటే వీడు. ఎవరో సెల్ల వచ్చిందన్న కట్టేనానా, సైలెంట్లో పెట్టాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కినప్పుడల్లా వేసినప్పుడల్లా దేనికి చూస్తున్నాడు? ఎవడో ఈడు అనుకుంటున్నాడంట ఎక్కిన గాంధీ దానికే చూస్తున్నాడు అంటే ఈడు ఏమనుకుంటున్నాడంట, పాము ఈ పిల్లోడికి ఇది రావటం లేదనుకుంటా. ఎప్పుడు ఎక్కలేదు కదా మరి. ఎక్కితే ఇది రాడ్డు గేర్ రాడ్డు అని తెలుస్తుంది అడిగి. అదే స్టార్టింగ్ అంటే ఎక్కుతూ సర్లే ఏతనాడు తీతనాడు నాన్న ఏతనాడు ఎక్కింత చూస్తున్నాడు. ఓహో అదా సర్లే. ఎక్కిన కానించి దీనేకే చూస్తున్నాడు అంట. దేనాక సూర్యాపేట ఆగుతుంది అప్పుడే భోజనాల కాడ, తెలుసు మీకు ఏనా? ఒక గంట ఆగుతుంది. టీ తాగాలన్నా టీ తాగండి, భోజనం చేసేవాళ్ళు భోజనం ఒక గంట ఆగుతుంది అన్నాడంట. అందరు దిగారు, నేను కూడా దిగాను. ఇతనితో అన్నారంట, నాన్న నువ్వు కూడా ఏం తాగాలనుకుంటే దిగి వెళ్ళు అన్నాడు. నేను సంతకాడ తినేసాను, నేను ఇప్పుడు ఏమైంది తిన్నా అని వాళ్ళందరూ డ్రైవర్ వీళ్ళందరూ దిగిపోయారు, మేము దిగిపోయాం. ఈవిడ ఏం చేసాడంటే ఆడు కొత్త లేదని కింద జాయింట్ ఉంటుంది, డైరెక్టర్గా ఉండదు, జాయింట్ ఉంటుంది. ఆడు ఏం చేసాడు, పెద్ద బలమైన మనిషి అండి ఈ డ్రైవర్ కొత్త లేదని దాన్ని ఏం చేసాడంటే మొత్తం అటు ఇటు 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 అటు ఇటు అని మొత్తం ఎనక్కొట్టేసి ఇలా లాగేసి ఆ తప్పులో పడేసాడంట. అది ఏంటిది? ఏమయ్యా ఏం నిద్రవుతుందా? మేమంతా ఇలా చచ్చిపోతూ ఉంటే నువ్వేమో కరుణమ్మలాగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆడు ఏమి ఎరగనట్టుగా మళ్ళీ కూర్చుని నిద్రవుతున్నాడంట. ఏది పీకేసి
అప్పుడు వీళ్ళు అందరూ ఎక్కేసారు, డ్రైవర్ ఎక్కేసాడు, అందరూ ఎక్కేసారు. మనిషి డ్రైవర్లు ఇద్దరు ఉంటారు బస్సుకి, అవునా? సర్లే ఇంకో డ్రైవర్ మారాడు. అక్కడికి వచ్చాక మారుతూ ఉంటారు. సర్లే ఇంకొక డ్రైవర్ ఎక్కాడు కదా, ఆడు అలవాటు ఏంటి కళ్ళు మూసుకుని వేస్తూ ఉంటారు. ఏది, అవునా కదా? అది ఆడేం చేసాడంటే ఆడు పడిపోయాడు. పడిపోతే ఆడు గుడ్లు చూస్తున్నాడంటే ఆడు. అప్పుడు ఈడు తోలిదాకా ఈడికి ఉందే, నేను ఎక్కినప్పుడు గేర్ రావట్లేదేంటి అని డ్రైవర్ని కాగేసాడంట ఒకడిని. ఆ డ్రైవర్ ఉంటాడు కదా, దాకా తోలాడు కదా, రే ఏంటి గేర్ రావట్లేదు అన్నాడు. ఊరిగా ఎదవేళకొళం అన్నాడు ఆడు. ఊరే ఆళకొళం కాదురా, నువ్వు వచ్చి ఒకసారి చూడరా అన్నాడు. ఆడు దిగి లోపల నుంచి వచ్చి, నిజమేరా ఇక రావట్లేదేంటి ఇక్కడ, అదేరా నీకు చెప్పేదా, ఏమైపోయిందిరా అన్నాడు. ఏమైపోతురా, మొత్తం బస్సు అంతా నెతికేస్తున్నారు వాళ్ళు. దేనికి? ఎక్కడ దొరకలేదు. మరి గేడు రాడు తినకున్నవాడు ఎవడో ఈ ముసలోడు. బాబు బాబు ఏంటయ్యా, ఇక్కడ నీ ఎదురుగుండా గేరు రాడ్డు ఉండాలి, ఏమైంది అన్నాడంట. అప్పుడు లేచి అంటాడంట, నానా నేను ఇక్కడి కానించి నీ బాధ చూడలేకపోతున్నాను. అట్టే అతను ఇటే అతను అట్టే అతను ఇటే అతను అట్టే అతను ఇటే అతను, అది నీకు వస్తా లేదని నేనే పీకేసి పడేసాను అన్నాడట. అయ్యి బాబు, అది ఎందుకు పీకేసేవరా ఆయన, నాకు తెలియదయ్యా, ఇదే కొత్త అని చెప్పాడంట. దేవుడి స్తోత్రం చెప్పాడు. తెల్లారి దాకా గేర్ రాటేసుకుంటూ సరిపోయింది మాకు అమ్మా. కాబట్టి ఎందుకు చెప్పానండి, కొంచెం రిలాక్స్ అవుతారండి మాట మీకు చెప్పాను. దేవుని స్తోత్రం. నిన్న నేడు నిరంతరం మారని మారడు, నా జ్ఞాపకాలను జరగని వాడవు. నిన్న నేడు నిరంతరం నా జ్ఞాపకాలలో అడవు. నీవే నీవే నమ్మదగిన. అమ్మా, ఒక అమ్మాయిని చూస్తున్నాను, మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను. అమ్మాయి ఒక్క నవ్వు లేదు, ఒక పువ్వు లేదు, బెకబట్టి నేను అలా చూస్తుంది ఏంటంటే ఆయన. ఎవరైతే నీకు ఎందుకమ్మా, స్తోత్రం చెప్పండి. నవ్విచ్చేటప్పుడు ఏం చేయాలి, నవ్వాలి. రాత్రి రాజమండ్రిలో ఉన్నాను, నేను కనపడతలేదని వెనకాల నుంచి వచ్చి ముందు కూర్చుంది. కూర్చుని వాక్యం వింటుంది. ఆవిడని అడిగాను, అమ్మా మన నోటి నిండా దేవుడు ఏముంచాడా అమ్మ అన్నాను. బువ్వా అంటుంది. ఇక అంతమాన బువ్వే, నీ బోచుకుని ఆశనావా, బువ్వ కాదమ్మా, ఏముంచాడు రా అమ్మా, పళ్ళ. ఆవిడ పళ్ళ. దేవుడితో పళ్ళు కాదమ్మా, మన నోటి నిండా నవ్వు ఇచ్చాడు. ఏమిచ్చాడు రా, నవ్వు. పళ్ళు ఎలా ఉన్నట్టు, స్తోత్రం చెప్పండి అమ్మా. నోటి నిండా ఏముంచాడండి, నవ్వు ఉంచును అని ఉంది బైబిల్లో. కీర్తన గ్రంథంలో ఉంటుంది, తీయక్కర్లేదులే, 26వ అధ్యాయంలో ఉంటుంది. మన నోటి నిండా నవ్వుంచును అని ఉంటుంది. నవ్వాలి ఎప్పుడు చెప్పండి, బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో నవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. చూద్దాం, చూడండి యోసేపు గురించి చెప్పి ముగిస్తాను. చూడండి ఒకసారి 39వ అధ్యాయము 6వ వచనం కాడ నుంచి చదువుకుందాం. లేదా కాగితం, ఆదికాండం 39. అతడు తన కలిగినదంతా ఈ యోసేపు చేతికి అప్పగించేశాడు. స్తోత్రం.
ఎరా ఏంటి ఇప్పటికి 7 సార్లు తిరిగా అటు ఇటు. నడువు ఆగితే కూర్చోలేకపోతే పిల్లోడు నడువు ఆగితేలేదు వీడు కూడా చెక్కేసుకున్నాడు తల. ఎవడు నేర్చాడు కానీ ఇది కట్టింగ్లు వీడిది తపాల బార్లు ఇచ్చినట్టు ఉంది వీడిది. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళరా మొత్తం అప్పు చెప్పేసాడంట యోసేపుకి రాజుగారి. చదవరా. తాను ఆహారం తినడు తప్ప ఏమి ఉన్నదో ఏమీ లేదు విచారించిన వాడు ఎవరో యోసేపు. తర్వాత యోసేపు రూపవంతుడు సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత యోసేపు అమ్మా తన యజమాను భార్య యోసేపు మీద కన్ను వేసి నాతో పాపము చేయమని యోసేపుని అడిగిందంట. స్తోత్రం చెప్పండి అమ్మా, చెప్పండి రా. ఎవరు భార్య? ఈవిడి పొత్తోపోరు భార్య. ఆ భార్య వచ్చి యవనస్తుడైన యోసేపుని అడుగుతుందంట, నీవు నాతో పాపము చేయాలి అని అడిగిందంట. యోసేపు యవనస్తుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవుని గురించి తెలిసిన వ్యక్తి, కలవ చెప్పే వ్యక్తి. అతని వాణ్ణి ఏమందంటే నీవు నాతో పాపము చేయమని అడిగింది. అప్పుడు పాపానికి ఒప్పుకోలేదు ఎవరు? చదవండి రా బుజీ. అయితే ఏం ఒప్పుకోలేదంట? అందరూ చెప్పండి అమ్మా. ఏం ఒప్పుకోలేదురా? పాపానికి ఒప్పుకోలేదంట. తర్వాత తర్వాత ఇంటిలో ఏముందో, ఈ ఇంటిలో నాకంటే పైవాడు, నీవు అతని భార్యవు, నేను నీతో నాకు అప్పచెప్పలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకున్నానని. ఇంతకు ఏం చేయలేదు చెప్పండి? ఇంతకు ఏం ఒప్పుకోలేదు? పాపం ఒప్పుకోలేదండి. యోసేపు ఎవరి పక్షాన ఉన్నాడు? దేవుని పక్షాన ఉన్నాడండి. దేవుని పక్షాన ఉన్నవాడు ఏమి చేయడు తెలుసా? పాపము చేయడండి. దేవుని పక్షాన ఉన్నవాడు ఏ దుష్కార్యము చేయడండి. కనుక అతడు ఏం ఒప్పుకోలేదంటే పాపం ఒప్పుకోలేదు. స్తోత్రం చెప్పండి. ఎవరికి భయపడి? దేవునికి భయపడి పాపానికి ఒప్పుకోలే. ఈ రోజుల్లో చాలామంది పాపం చేస్తున్నారండి. భర్త తెలియకుండా భార్య, భార్య తెలియకుండా భర్త, తల్లికి తెలియకుండా పిల్ల, పిల్ల తెలియకుండా తల్లి, పిల్లరా అన్నకి తెలియకుండా అన్నయ్య, తమ్ముడు తెలియకుండా తమ్ముడు, ఎవరికి తెలియకుండా పాపము చేస్తున్నారు. కానీ ఎవరికి తెలియకపోయినా మీరు చేసే పాపాలని ఎవరు చూస్తున్నారంటే నోరు తెరిచి చెప్పండి, ప్రభువు చూస్తున్నాడు. పిల్లరా